ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరమ పవిత్రం భీష్మ ఏకాదశి పర్వదినం. తిరుమలలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం. శ్రీ గోవిందరాజ స్వామివారికి తెప్పోత్సవాలు. తిరుపతిలో ఆండాల్ కృష్ణ స్వామివార్లకు స్నపన తిరుమంజనం. తిరుపతి ఎంఆర్ఓ ఆఫీసు ప్రాంగణంలో ఉత్సవ శోభ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి చక్రస్నాన మహోత్సవం. పుష్పయాగంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి కటాక్షం. దేవుని కడపలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవం. సప్తగిరులు విష్ణు సహస్రనామ పారాయణంతో పరిమళించాయి. మాఘమాసం శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాసనం వేదికపై అఖండ విష్ణు సహస్రనామ పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. విష్ణు భగవానునికి ఎంతో ప్రీతికరమైన మాఘమాసం శుక్ల ఏకాదశి శుభవేళ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం మంగళకరంగా జరిగింది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్యపై ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను వివరించిన విష్ణు భక్తుడు భీష్ముడు. నాద నీరాసనం వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భీష్మ పితామహులను కొలువుతీర్చారు. అనంతరం వేదస్వస్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపై పండితులు మారుతి, రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణుల నేతృత్వంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితులు, టీటీడీ సంభావన పండితులు సామూహికంగా 3 పర్యాయాలు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగః సుతంతు వర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ సువర్ణబిందురక్షోభ్యః సర్వభాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్చత్రుతాపనః న్యగ్రోధోదుంబరో శ్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అశేష భక్తకోటి ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుని శ్రీ మహావిష్ణువు కృపను పొందారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, కంచిమఠం సంప్రదాయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 4వ రోజున మంగళవారం ఉదయం ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారికి స్నపనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా వైదిక పూజలు పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో ముగిశాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను పల్లకీపై వేంచెపు చేసి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం పుష్కరిణి వద్ద కొలువు తెచ్చి స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వార్కు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై పుష్కరిణి పుణ్య జలాల్లో చక్ర స్నాన మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో చక్ర స్నాన మహోత్సవంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి పుష్పయాగ క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి వైదిక క్రతువులతో షోడశోపచారాధనను జరిపారు. ఆపై ఆగమోక్తంగా హోమం నిర్వహించి పలు రకాల వర్ణమయ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కనులారా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి భక్తి పరవశంలో పులకించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన
కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము గుదిగుణమి. తిరుపతి జిల్లా కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ఉమామహేశ్వరి సమేత శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకల ఆభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంకల్ప పూజ, గణపతి ప్రార్థన, షోడశోపచార క్రతువులతో స్వామి అమ్మవార్లకు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా దామల చెరువు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ద్వాదశ మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో కలశాలకు ప్రత్యేక పూజలు జరిపి విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి ప్రధాన కలశాలతో ప్రదక్షిణగా వచ్చి ఆలయ గోపురం శిఖరానికి, గర్భాలయంలోని అమ్మవారికి, శ్రీచక్రానికి, నవగ్రహాలకు పవిత్ర జలాలతో ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీ వాసవీదేవి దర్శనం చేసుకున్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖాన సాగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నంది ధ్వజపటానికి పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపి హారతలు సమర్పించారు. సుముహూర్త సమయంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది.
మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పూర్వగిరిగా పేరొందిన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వస్తివచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం, 22న తిరుకళ్యాణోత్సవం, 23వ తేదీన దివ్య విమాన రథోత్సవాలు భక్తిరసభరితంగా జరగనున్నాయి. గుంటూరు నగరం అరండల్పేటలోని మీనాక్షి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హంపి విరూపాక్షపీఠం శ్రీ విద్యారణ్య భారతీ స్వామివారి మంగళాశాసనాలతో అర్చకులు మండపారాధన, ధ్వజారోహణం తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారికి నూతన రథం సమకూరింది. ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవ సేవను వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా వైదిక పూజలను జరిపి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై పుష్పమాలలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అమ్మలగన్న అమ్మ వేంచేసిన బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం స్వర్ణ శిఖర కలశ ప్రతిష్ఠ, కుంభాభిషేక వేడుకలను ఋత్వికులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పీఠాపురంలోని పంచమాధవ క్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో స్వామివారి సప్తాహ్నిక దివ్య తిరుకళ్యాణ మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో స్వామివారికి 7 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, దీక్షా హోమం, ధ్వజారోహణం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అలాగే ఇటు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవరకొండ గ్రామ అడవుల్లో కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. పరిసర ప్రాంత వాసుల ఇలవేల్పుగా కొండమీద రాయుడిగా స్వామివారు ఇక్కడ నెలవై పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కలశస్థాపన, గరుడ ధ్వజపట ఆరాధన, విశ్వక్సేన పూజలతో ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేసి ధ్వజారోహణం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.